హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆశా వ్లాగ్స్. సో ఇక్కడ ఇంకొక నాన్ వెజ్ రెసిపీ కాదు, ఇంకొక బిర్యానీ రెసిపీ అనమాట. ఏంటి అంటే చికెన్ దమ్ బిర్యానీ. మొన్న రొయ్యల పులావ్ చేశాను కాబట్టి ఈ వీకెండ్ నేను చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను అనమాట. సో ప్రాసెస్ అయితే చూపిస్తేస్తున్నాను, చూడండి, చేయండి, తినండి, ఎంజాయ్ చేయండి. అండ్ మర్చిపోకుండా కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ వల్ల చాలామందికి రీచ్ అవుతుంది కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అగైన్. సో ఇక్కడ వచ్చేసి 1 కేజీ చికెన్ తీసుకున్నాము. క్లీన్ చేసుకొని పసుపు ఉప్పు వేసి క్లీన్ చేయండి, ఎందుకంటే అప్పుడే నీచు స్మెల్ రాదు. ఒకవేళ మనం మంచిగా క్లీన్ చేయకపోతే మన బిర్యానీ ఎంత కమ్మగా వండుకున్నా కూడా మనం ముక్కలు తిన్నప్పుడు స్మెల్ వస్తుంది కదా, నీచు స్మెల్. దాంతో తినబుద్ది కదనమాట. సో మ్యాటర్ అయితే అది మంచిగా క్లీన్ చేసుకోండి. తర్వాత నేను అల్లం పేస్ట్ వేస్తాను అనమాట. సో ఇవన్నీ కూడా ఆ రోజే క్విక్గా రెడీ చేసుకున్నాను. అల్లం పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కూడా. ఇంకొక టిప్ ఏంటంటే, మన దగ్గర ఆనియన్స్ ఎక్కువగా ఉంటే, ఇప్పుడు మనకి 100కి 5 కేజీలు అనేది బాగా వస్తున్నాయి కదా. సో తీసేసుకొని ఒక హాఫ్ కేజీ వరకు ఆనియన్స్ కట్ చేసుకొని ఇలాగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టేసుకున్నాం అనుకుంటే, మనకి ఎప్పుడు బిర్యానీ చేసుకోవాలనిపించిన, ఎప్పుడు పులావ్ చేసుకోవాలనిపించిన, ఇంకేమైనా వంకాయ మసాలా ఇలాంటివి ఏం చేసుకోవాలనిపించిన ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. క్విక్గా అయిపోతే. ఎందుకు అని అంటే ఫ్రైడ్ ఆనియన్స్ చేయడమే కొంచెం టైం పడుతుంది. అవి సిమ్లో పెట్టి చేయాలన్నమాట. మనం హైలో పెట్టేసి ఫ్లేమ్ చేసామనుకోండి మాడిపోతాయి, అందుకనమాట. సో ముందుగా అవైతే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. సో ఇది వచ్చి టిప్ మాత్రమే. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే అల్లం వెల్లుల్లి వేసాను, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను అనమాట. తర్వాత ఏం వేసాను బాగా మర్చిపోయినా, బిర్యానీ ఆకు అండ్ మసాలా దినుసులు, జీరా పౌడరు, ధనియా పౌడరు, కారము, కొద్దిగా పసుపు. సో ఇట్లా వేసుకున్నాను. అంటే మనము తినే క్వాంటిటీ, మనం తినే మసాలాను బట్టి వేసుకోవాలి ఏదైనా కూడా. సో నేను చెప్పినట్టు నేనైతే తక్కువ మసాలాస్ మాత్రమే వేస్తున్నాను. సో అంటే నేను 1 స్పూన్, నేను యూస్ చేసే స్పూన్తో టేబుల్ స్పూన్ అనుకోండి, నేను ప్లాస్టిక్ స్పూన్ అనుకోండి, ఏదో ఒక స్పూను నేనైతే వాడేది. సో నేను రోజు రెగ్యులర్గా వాడే స్పూనే అనమాట అది. దాంతో నేను ఇట్లా 1 స్పూన్ వేసుకున్నాను అనమాట. కొంచెం ధనియా పౌడర్ మాత్రం 2 స్పూన్స్ వేసాను, అంతే. సో ఇది మొత్తం వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకొని, ఉప్పు, కారం, పసుపు, పుదీనా, కొత్తిమీర అవన్నీ వేసేసుకున్న తర్వాత పెరుగు. సో మనం చేసే బిర్యానీలో పెరుగు ఇంపార్టెంట్ అనమాట. పెరుగు కొంచెం పుల్లగా ఉందనుకోండి, మనం లెమన్ని స్కిప్ చేసుకోవచ్చు. లేదు పెరుగు అనేది కొంచెం మంచిగా, అంటే నిన్న తోడు పెట్టిన తీయగా కమ్మగా ఉందనుకోండి, లెమన్ అయితే వేసుకోవచ్చు. సో లెమన్ అయితే వేసుకోవచ్చు. మొత్తం వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ కూడా మంచిగా చికెన్కి పట్టేలాగా మనము దాన్ని కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ ఏంటంటే బాగా పట్టించాలన్నమాట. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసాం కదా, ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ వేస్ట్ అయిపోద్దని ఫీల్ అవ్వకండి. ఆయిల్ని కూడా దీంట్లో వేసేసుకోవచ్చు అనమాట. కాబట్టి సో ఇది మొత్తం కలిపేసి ఆయిల్ కూడా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని, ఇక్కడ నాకు కొంచెం తెల్లగా అనిపించింది. సో అందుకని నేను మళ్ళీ కారం కూడా వేసాను కొద్దిగా. అదనమాట మ్యాటర్. కారం వేసాను, తర్వాత ఆయిల్ కూడా వేసి మంచిగా కలిపేసి పక్కన పెట్టుకోవడం. సో ఇన్ బిట్వీన్ ఏంటంటే మనకు ఒక టైం ఉందనుకోండి, మనకి ఒక 2 అవర్స్ మ్యారినేషన్ చేసి పెట్టామనుకోండి, కొంచెం బాగా ఉంటుంది. టైం లేదనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మధ్యలో కనీసం. మరి వెంటనే పెట్టిన వెంటనే అంటే మనం కలిపిన వెంటనే కుక్ చేసామనుకోండి, మనకి మసాలా అంత పట్టినట్టు టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఎందుకంటే నేను చేయలేదు, చేస్తే చెప్తాను ఈసారి ఎప్పుడైనా అలాగా. సో అదనమాట. ఏంటంటే ఫుల్గా మంచిగా మ్యారినేషన్ చేసుకొని ఒక అరగంట అయితే పక్కన పెట్టాననమాట నేనైతే. సో ఇది మ్యారినేట్ అయ్యేలోపు నేను రైస్కి కావాల్సింది, అండ్ అలాగే చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను. నాకు చికెన్ కర్రీ లేకుండా నేను బిర్యానీస్ కానీ ఏమి కూడా తినలేను. అండ్ నాట్ ఓన్లీ బిర్యానీ, ఏదైనా సరే పులావ్ ఐటమ్ కానీ రైస్ ఐటమ్స్ కర్రీ నాకు కావాలి అనమాట. సో అది మ్యాటరు. అందుకని చెప్పేసి నేను కర్రీ వేసాను. తర్వాత ఏంటంటే రైస్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో రైస్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని ఇంకా స్టవ్ వెలిగించలేదు, స్టవ్ పక్కన పెట్టున్నాను చూసినట్టయితే మీరు కనుక. సో రైస్ని ఫస్ట్ ఒక లేయర్ వేసేసుకుంటున్నాను. 70% ఉడికిన రైస్ని అయితే వేసేసాను అనమాట. సో తర్వాత ఇంకొంచెం ఒక 90% ఉడికిన రైస్ని అయితే పైన ఇంకొక లేయర్గా వేసేసుకున్నాను. వేసిన తర్వాత దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా మిగిలిన పుదీనా, కొత్తిమీర, ఇంకా మనకు కావాలంటే జీడిపప్పు, అంటే నెయ్యిలో వేయించిన జీడిపప్పులు ఉంటాయి కదా, అలా కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా మాత్రమే వేస్తున్నాను అనమాట. వేసేసి దమ్కి పెట్టేసేసాను. సో నేను ఇప్పటివరకు అయితే స్టవ్ అయితే వెలిగించలేదు. సో స్టవ్ని నేను ఇది మొత్తం చేసిన తర్వాత నెయ్యి వేసుకొని, ఇంకా
ఇంకా తర్వాత కొంచెం నేను పాలలో కొంచెం చిటికెడు పసుపు, మామూలుగా అయితే మనము ఫుడ్ కలర్ కలుపుకుంటాం అనమాట కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి. బట్ నేనేం చేశానంటే ఇక్కడ నా దగ్గర ఫుడ్ కలర్ లేదు. ఇన్కేస్ నేను ఎక్కువగా యూస్ కూడా చేయనులేండి. సో నాకేంటంటే కొంచెం ఆ కలర్ఫుల్గా రావాలి అని అనిపించింది. అందుకని నేను ఏం చేశానంటే పసుపు కలుపుకున్నాను అంటే కొంచెం పాలల్లో, అంటే టీ గ్లాస్ హాఫ్ కన్నా తక్కువ పాలు తీసుకొని కొంచెం పసుపు కలిపేసేసి చుట్టూ ఎలా పోసేసాను అనమాట. పోసి దమ్కి పెట్టేసాను అనమాట. సో తర్వాత కొద్దిగా పాలు కలపడం వల్ల కూడా కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. సో అది నేను చేసిన పని అయితే ఇక్కడ. సో ఏముంది, ఇంకా స్టవ్ ఆన్ చేసేసి దమ్ చేసుకోవడమే. ఎంతసేపు పడుతుందంటే మనకి అరౌండ్ 20 మినిట్స్ అంతే, 20 to 25 మినిట్స్. ఎందుకనంటే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం టు లో ఫ్లేమ్లోనే పెడతాం కాబట్టి 25 మినిట్స్ అలా అయితే ముక్క పట్టేస్తుంది అనమాట, మంచిగా ఉడికిపోతుంది. సో తర్వాత ఏంటంటే మనం కంగారు పడి మూత తీసేయకుండా అదే రైస్ని కదపకుండా ఉడికిన తర్వాత కొంచెం దాన్ని సెటిల్ అవ్వనివ్వాలి. ఒక 20 మినిట్స్ అన్నా పడుతుంది. ఎందుకంటే వేసిన సో ఒక 20 మినిట్స్ అన్నా పడుతుంది అనమాట మొత్తం సెటిల్ అవ్వడానికి అంతా కూడా. సో ఆ తర్వాతే తీసుకుని ఇక్కడ నేను కంగారు పడిపోయి కింద ఎట్లా ఉందని చెప్పేసి గట్టి కూడా పెట్టేసేసాను. సో థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, కమెంట్, లైక్. థ్యాంక్ యూ. అందరూ కూడా ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. బాయ్ బాయ్.